వెల్కమ్ టు K9 టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజాలో 60% మంది ఉద్యోగాలు ఫట్. సంచలన నివేదిక వెలువరించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ. అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం. వాహనాల మీదకు దూసుకెళ్లిన బస్సు, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం. రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. 53,53 మంది రైతులకు అందనున్న పెట్టుబడి సాయం. కాంగ్రెస్ తో కలిసి నడవడానికి సిద్ధమైన సిపిఐ. కొత్తగూడెం నుండి సిపిఐ పోటీ చేస్తుందన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. పదకొండేళ్ల క్రితం సచిన్ చెప్పిందే నిజమైంది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తోంది. రష్మిక మార్ఫింగ్ వీడియోపై నాగచైతన్య. నిన్నటి లాభాలకు బ్రేక్. నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజా నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ప్రభావం వల్ల గాజాలో 60% మంది ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదుల దాడి అనంతరం ఇజ్రాయెల్ గాజాపై ప్రతిదాడులు ప్రారంభించడంతో పాలస్తీనా భూభాగంలో మొత్తం 1,82,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. యుద్ధం కారణంగా 60% మంది ఉద్యోగాలు కోల్పోవడంతో దాదాపు సగం మంది పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్నారని ILO తన నివేదికలో పేర్కొంది. పాలస్తీనాలో యుద్ధం వల్ల మార్కెట్ ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే పాలస్తీనాలో పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అరబ్ రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ రుబా జరాదత్ చెప్పారు. గాజాలో యుద్ధం తెచ్చిన సంక్షోభం వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇరుకైన తీర ప్రాంత పాలస్తీనాలో ఉన్న 2.3 మిలియన్ల జనాభాలో సగం మంది పేదరికంలో జీవనం గడుపుతున్నారు. గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ దాడి అనంతరం పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం నెల రోజులుగా సాగుతోంది. రెండు దేశాల్లోనూ భీకర యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టలేదు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసి 1,400 మందికి చావుకు కారణమైంది. ఆ తర్వాత గాజా మీద యుద్ధానికి ఇజ్రాయిల్ ఉపక్రమించింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల్లో 10,000 మంది పాలస్తీనీలు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 4,100 మంది పిల్లలే ఉన్నారట. శిథిలాల కింద సుమారు 2,000 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో వారు బయటకు రావటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇజ్రాయెల్ దాపత్సం సృష్టించింది. అనంతపురం కలెక్టరేట్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్ ఒక్కసారిగా వాహనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సును హిందూపురం డిపోకి చెందినదిగా గుర్తించారు. బస్సు నెంబర్ AP02Z0499 కాగా ఈ ఉదయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో 10 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్లోని 12వ నెంబర్ ప్లాట్ఫామ్పై బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు టు డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. బాబు బాబు ఉండో మనం అదే చెప్తా వస్తుంది ఆ పక్కనే కలిసింది.
శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం కోడిగానిపల్లి గ్రామంలో కరువు పరిశీలనకు విచ్చేసిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని ఉమామహేశ్వర నాయుడు, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, మడకసిర మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలను తిరుగు ప్రయాణంలో మడకసిర పట్టణంలో మడకసిర సీఐ సురేష్ బాబు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మేము మా స్వస్థలాలకు వెళ్తామని ఎంత చెప్పినా వినకుండా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. దీనితో గత్యంతరం లేక మాజీ మంత్రుల బృందం మడకసిర పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రేపటి రోజు పుట్టపర్తిలో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటారని నెపంతో ముందస్తుగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయటంతో టీడీపీ శ్రేణులు పోలీసుల యొక్క తీరును నిరసిస్తూ మడకసిర పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు పోలీసులకు, టీడీపీ నాయకులకు, మాజీ మంత్రులకు పెద్ద తోపులాట జరిగింది. వర్షం వస్తున్నా వర్షంలోనే రోడ్డుపై పడుకొని బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చెత్త పరిపాలన సాగుతా ఉంది. ఇంత పనికిమాలిని, ఇంత దద్దమ్మ ముఖ్యమంత్రిని నేను ఎప్పుడైతే చూసి ఎరగలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా కరువు ప్రాంతాల పర్యటనకు వచ్చాం. మడకసిర పర్యటన ముగించుకొని పోతా ఉంటే మమ్మల్ని ఇక్కడ ఉండే సిఐ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. ఏమంటే మీరు ఇక్కడి నుంచి పోకూడదంట. మా ఇళ్లకు పోకుండా ఆపడానికి వీళ్ళకి ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది? నోటీసులు ఇవ్వమంటున్నాం. ఏ చట్టం కింద మమ్మల్ని ఈ రోజు నిర్బంధిస్తున్నాడో ఈ ఇన్స్పెక్టర్ ఇక్కడ మడకసిరలో మాకు ఆ కారణాలు చెప్పమంటున్నాం. చెప్తే వీళ్ళందరూ న్యాయస్థానంలో సమాధానం చెప్పుకోవాలి. రేపు పొద్దున ఊరికే వదిలిపెట్టం ఎవరిని కూడా. మా హక్కుల్ని, పౌరుల హక్కుల్ని భంగం కలిగించే అధికారం ఎవరికి లేదు. పోలీసులు ఈ రోజు వైసీపీ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారు, వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. ఇంత పనికిమాలిగా పోలీసు ప్రతిష్టను దిగజార్చిన కాలం ఎప్పుడూ కూడా లేదు. పోలీసులు అంటే ఒక ధర్మానికి, చట్టానికి నిబద్ధులై పనిచేయాల. మా హక్కుల్ని కాలరాసే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? మేము ఈరోజు కరువు ప్రాంతాల్లో పర్యటన చేస్తా ఉన్నాం, రైతులు బాధలు వింటా ఉన్నాం. ఈరోజు రాత్రికి మేము మా ఇళ్లకు పోనీకోకుండా మమ్మల్ని మడకసిరలో ఒక మారుమూల ప్రాంతంలో మమ్మల్ని అడ్డుకుంటారు. ఎవడిచ్చాడు అధికారం వీళ్ళకి? ఏ చట్టం కింద మమ్మల్ని నిర్బంధిస్తున్నారో చెప్పమని అడుగుతా ఉన్నాం. సిఐని సమాధానం చెప్పాలా. ఊరికే వదిలిపెట్టం వీళ్ళందరినీ. ఈ రోజు అంత రికార్డెడ్ గా ఉంది. వీళ్ళంతా రేపొద్దున కోర్టుల్లో వీళ్ళు సమాధానం చెప్పుకోవాలా. మడకసిర నియోజకవర్గ కరువు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం నాయకులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీకే పార్థసారథి, గుండుమల తిప్పేస్వామి మడకసిర నుండి జిల్లా కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సందర్భంగా రోడ్డుపై బైఠాయించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ రోడ్డుపైనే బైఠాయించి దాదాపు 5 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. అన్నా ఎక్కడన్నా
స్పెషల్ వాటి వెహికల్ వస్తుంది. నమస్తే, మీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. కొత్తగూడెం నుంచి సిపిఐ పోటీ చేస్తుంది. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఏఐసిసి ఆదేశాల మేరకు చర్చలు జరిపాం. చివరికి ఒక ఒప్పందానికి వచ్చాం. కాంగ్రెస్ తో కలిసి నడవటానికి సిద్ధమైన సిపిఐ కొత్తగూడెంలో సిపిఐ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి. ప్రభుత్వం వస్తే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తాం. మాకు ఉండే రాజకీయ ఒత్తిళ్లు సిపిఐ నాయకులకు వివరించాం. ఒక అంగీకారానికి వచ్చాం. మునుగోడుపై చర్చ జరిగింది. కమ్యూనిస్టు సోదరులు పేదల వైపు నిలబడాలి. పొత్తుకు ఒప్పుకున్నందుకు సిపిఐ నాయకులకు ధన్యవాదాలు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించాం. కమ్యూనిస్టు సోదరులు పేదల వైపు నిలబడాలి. నారాయణ సిపిఐ నెల క్రితం నిశ్చితార్థమైంది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కుదిరింది. కేసీఆర్ చేతిలో నుండి తెలంగాణని విముక్తి చేయటం మా లక్ష్యం. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పాలన బాగుంది. బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ 3 ఒకటే. రాజకీయాలకు మతాన్ని జోడిస్తున్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రజల ఆరోగ్యం విషయంలో పెద్దపీట వేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 30 వార్డు జాలారిపేట సచివాలయం 1086-182 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ క్యాంపులో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే వాసుపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా కృషి చేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆందోళ్ నియోజకవర్గం అల్లాదుర్గం మందాపూర్ గ్రామంలో ఆందోళ్ నియోజకవర్గం పాస్టర్ల సర్వ సమావేశంలో తెలంగాణలోని పాస్టర్ల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ డిప్యూటీ సీఎం ఆందోళ్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ అన్నారు. సోమవారం నాడు అల్లాదుర్గం మండలం మాందాపురం గ్రామంలో ఆందోళ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్రైస్తవులకు ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా మతం అనేది వ్యక్తిత్వం అని, ఏ విశ్వాసమైనా సమాజం నిర్మించటానికి కావాలి కానీ విధ్వంసానికి విశ్వాసానికి సంబంధం లేదని, శాంతి, పరిచర్య, సేవ, క్షమ అనేవి సమాజంలో చాలా ముఖ్యమైనవి అన్నారు. ఒక చక్కటి మెసేజ్ సందేశాన్ని మనం అందిస్తాం కనుక ఈ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. ఇకపోతే రెండోది, ఈ గ్రామాలలో చర్చలు ఉన్నాయి. దానికి సంబంధించి మాకు సానుకూలంగా స్పందిస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏనుముల రేవంత్ రెడ్డి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యనుముల రేవంత్ రెడ్డి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు వేశారు. ఆయన వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో కొడంగల్ ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలాలలో జూనియర్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా రైల్వే జోన్ వికారాబాద్, కృష్ణా రైల్వే జోన్ను మంజూరు చేయిస్తామని అన్నారు.
మాచారెడ్డి మండలం జడ్పీటీసీ మిన్కూరి రామ్రెడ్డిని ఇటీవల మాచారెడ్డి ఎంపీపీ దాడి చేసిన విషయం తెలుసుకొని కామారెడ్డిలోని జడ్పీటీసీ రామ్రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎంజీ వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల డిప్యూటీ కమిషనర్ దశరథ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా బస్టాండ్ ప్రాంతంలో 6.5 కిలోల అల్పోజలం పట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉన్నందున ఉమ్మడి జిల్లాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కలిసి 6 చెక్పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అమలు తేదీ నుండి ఇప్పటి వరకు సీజ్ చేసిన అన్ని రకాల మత్తు పదార్థాల విలువ సుమారు 3,70,00,000 విలువ అని తెలిపారు. అల్పోజలం అంబటి రమేష్ గౌడ్ అనే వ్యక్తి సిద్దిపేట నుంచి కామారెడ్డి మీదుగా నిర్మల్కు లింగేష్ గౌడ్ అనే వ్యక్తి ద్వారా సరఫరా చేస్తుండగా కామారెడ్డి బస్టాండ్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బంది కలిసి పట్టుకోవటం జరిగిందని చెప్పారు. ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు ఇవన్నీ కూడా చెక్ చేయమని చెప్పాము. అదేవిధంగా సర్ప్రైజ్ ఫంక్షన్ హాల్స్ కూడా చెక్ చేయమన్నాము. కన్వెన్షన్ సెంటర్స్ కూడా చెక్ చేయమని చెప్పాము. ఫామ్ హౌసెస్ కూడా చెక్ చేయమన్నాము. ఈ మధ్యన ఏంటంటే ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువ వచ్చింది. ఫామ్ హౌస్లో కూడా ఎక్కువగా గ్యాదరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏమైనా లిక్కర్ పెట్టినారా, లేకుంటే మాస్ గ్యాదరింగ్ అయితే మాస్ గ్యాదరింగ్లో ఈ లిక్కర్ ఏమన్నా ఇల్లీగల్గా ఏమన్నా కన్జ్యూమ్ చేయిస్తున్నారా ఓటర్స్కి అనే దాంట్లో కూడా ఇవన్నీ కూడా సర్ప్రైజ్ ఆర్ రెగ్యులర్ నిఘా ఉంటుంది వాటి మీద. ఈ రకంగా మనం ప్రివెంటివ్ మెజర్లు చేస్తున్నాము, డిటెక్ట్ చేసినాము. ఆ డిటెక్షన్లో భాగంగా ఇప్పటి వరకు చేయడం జరిగింది. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నాడు. గజ్వేల్లో చేయని అభ్యర్థి కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తుండు అని షబ్బీర్ అలీ అన్నారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారమని అన్నారు. కామారెడ్డిని విడిచి నిజామాబాద్ వెళ్తుంటే బాధగా ఉందని, అధిష్టానం అనుసారం నిజామాబాద్ అర్బన్ నుండి నన్ను నిజామాబాద్ అర్బన్ ప్రజలు గెలిపించాలని అన్నారు. షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం నుండి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నవంబర్ 10న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీలో ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి కార్ ర్యాలీతో కామారెడ్డి వచ్చి నామినేషన్ వేసిన అనంతరం బీసీ డిక్లరేషన్ ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు షబ్బీర్ అలీ. సార్ మైక్ పట్టుకోండి, మైక్ పట్టుకోండి సార్, వినిపించట్లేదు. యువత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బల్కా సుమన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్, కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో యువ నాయకులు గంప శశాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజకవర్గ యువత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బల్కా సుమన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంత్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు ప్రచారం పట్ల సోషల్ మీడియాలో ప్రచారంపై తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విప్ బాల్కా సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయటం ఇక్కడి ప్రజలు అదృష్టమని అన్నారు. దేశంలో ఛానల్ కూడా చూపెడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? నా ఛానల్ TV9 ఛానల్ సీఎం కేసీఆర్ గారు ఉపన్యాసం లైవ్ కి పోయి అందరు కమెంట్
వాళ్ళు ఒక టీటీవీ, వాళ్ళు ఒక ఎన్టీవీ, వాళ్ళు ఒక ఎన్డీటీవీ, సిఎన్ఎన్, టైమ్స్ నౌ ఇట్లా ఒక్కొక్కరు తగ్గుతుంటే దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఏం చూస్తుందో చెప్పండి. ఎన్నికల నిర్వహణ, విధి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జిల్లా ఎన్నికల అధికారి కన్నెర్ర చేసింది. ఓటర్ల జాబితాలో తప్పిదాలకు కారణమైన శేరిలింగంపల్లి బిఎల్ఓ సూపర్వైజర్ పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా ఎన్నికల సంఘం తాజాగా ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు గైర్హాజరైన సుమారు 239 మంది పీఓ, ఏపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ. కలెక్టర్ భారతి హోలీకేరి ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్టోబర్ 31న, నవంబర్ 2న జిల్లా కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అదర్ పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఆదివారం సెంచరీ చేసి తన పుట్టినరోజును చిరస్మరణీయంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాధించిన శతకాల రికార్డును సమం చేశాడు. సచిన్, విరాట్ కోహ్లీలు ఇద్దరూ కూడా వన్డేల్లో 49 శతకాలు బాదారు. ప్రస్తుతం కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా విరాట్ కోహ్లీ తన శతకాల రికార్డును బద్దలు కొడతాడని సచిన్ టెండూల్కర్ దాదాపు 11 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2012లో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతడి అద్భుతమైన కెరీర్ను పురస్కరించుకొని ముఖేష్ అంబానీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో సచిన్ టెండూల్కర్ను సల్మాన్ ఖాన్ ఓ ప్రశ్న అడిగారు. మీ రికార్డులను ఎవరైనా బ్రేక్ చేయగలరా? దీని గురించి మీరు ఏమని అనుకుంటున్నారు అని అడిగారు. ఈ ప్రశ్నకు సచిన్ ఇలా సమాధానమిచ్చాడు. ఆ బద్దలు కొట్టేవాళ్లు ఈ రూమ్లోనే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నా రికార్డులు బద్దలు కొడతారు. ఈ ఇద్దరికి తప్ప మరెవరికి ఇది సాధ్యం కాదని అనుకుంటున్నాను అని సచిన్ అన్నారు. क्या लगता है आपको तोड़ पाएगा? सीधे सीधे बोलना, नहीं तोड़ पाएगा. आई थिंक इसी रूम में बैठे हुए हमारे यंगस्टर्स, चांस ही नहीं. मुझे नजर आ रहे यंगस्टर्स बिल्कुल कौन कर सकते हैं. विराट एंड रोहित आर द वंस. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ పేరు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. అందుకు కారణం ఆమెకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్ కావటమే. కొందరు జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య స్పందించారు. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తుంటే నిజంగా ఎంతో నిరుత్సాహం కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇది ఏ స్థాయికి చేరుతుందో అన్న ఆలోచన మరింత భయానకంగా ఉంది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని బారిన పడిన బాధితులైన వారిని రక్షించటానికి కఠిన చట్టాలని అమలు చేయాలి అని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నిన్న లాభాలతో ప్రారంభమైన లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:15 సెన్సెక్స్ 152.08 పాయింట్ల నష్టంతో 64,676.44 వద్ద, నిఫ్టీ 42.15 పాయింట్ల తగ్గుదలతో 19,354.95 వద్ద ముందుకు సాగుతున్నాయి. నేడు నిఫ్టీ, సెన్సెక్స్ రెండు నష్టాల్లోనే ముందుకు వెళ్తున్నాయి. యుఎస్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో చలిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాల వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ పెంచింది. ఉద్యోగ రేటులో మెరుగుదల, పనిచేసే జనాభా వయసు మోస్తరుగా పెరగొచ్చన్న అంచనాల మధ్య భారత జీడీపీ వృద్ధి అంచనాలను 70 బేసిస్ పాయింట్లు పెంచి 6.2% చేర్చినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అక్టోబర్ నెల మొత్తం వాహన అమ్మకాలు గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే 7.73% తగ్గినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు 543 కోట్ల విలువ చేసే భారత
ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 596 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజాలో 60% మంది ఉద్యోగాలు ఫట్. సంచలన నివేదిక వెలువర్చిన అంతర్జాతీయ కార్మిక సంస్థ. అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం. వాహనాల మీదకు దూసుకెళ్లిన బస్సు, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం. రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. 53,53,000 మంది రైతులకు అందనున్న పెట్టుబడి సాయం. కాంగ్రెస్ తో కలిసి నడవటానికి సిద్ధమైన సిపిఐ. కొత్తగూడెం నుండి సిపిఐ పోటీ చేస్తుందన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. పదకొండేళ్ల క్రితం సచిన్ చెప్పిందే నిజమైంది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తోంది. రష్మిక మార్ఫింగ్ వీడియోపై నాగచైతన్య. నిన్నటి లాభాలకు బ్రేక్. నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.